దేవుడు మనకన్నీ ఇచ్చారు. తినడానికి భోజనం, తాగడానికి నీరు, వేసుకోవడానికి మంచి బట్టలు, మనల్ని చూసుకోవడానికి మంచి తల్లిదండ్రులు. కానీ మనం తినే వాటిని పడేస్తూ ఉంటాము. చిన్నప్పుడు అమ్మ మనకి అన్నం పెట్టి పంపిస్తే దాన్ని పడేసేవాళ్ళం. ఎందుకు పడేసావంటే ఒక్కరోజే కదమ్మా అనేవాళ్ళం కదా. కానీ ఒక్క రోజులో ఒక్క పూట కూడా ఆకలి తీర్చుకోలేని చాలామంది చిన్నపిల్లలు లక్షల్లో ఉన్నారు. ఆకలితో బాధపడుతున్న వాళ్ళ గురించి తెలియజేయడానికే ఈ వీడియో. మన ప్రపంచంలో 663 మిలియన్ల ప్రజలు ఎలాంటి భోజనం లేకుండా, అసలు తాగడానికి నీళ్లు కూడా దొరకనంత దీనమైన స్థితిలో ఉన్నారు. మరియు 385 మిలియన్ల మనుషులు అతి దీనమైన పేదరికంలో ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్ తెలియజేసింది ఏంటంటే సౌత్ ఏషియా, సౌత్ సహారా ఆఫ్రికా మరియు సౌదీ అరేబియాలోని యెమెన్ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా పేదరికంలో ఉన్నారని వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్ తెలియజేసింది. 2018లో 9 మిలియన్ల మంది ప్రజలు తినడానికి భోజనం దొరకక ఆకలితో అలమటిస్తూ చనిపోయారని IRAMC ఇంటర్నేషనల్ రిలీఫ్ ఏజెన్సీ మెర్సీ క్రాప్స్ అనే సంస్థ తెలియజేసింది. అంటే ఎయిడ్స్, మలేరియా మరియు టీబీ మూడింటిని కలిపిన చావుల కంటే రెండింతలు ఎక్కువగా ఆకలి బాధతో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియాలో ఒక్క రోజుకి 3000 మంది చిన్నపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు. మన ఇండియాలో మాత్రమే 190.7 మిలియన్ల ప్రజలు అండర్ నరిష్మెంట్లో ఉన్నారు. అంటే సరైన పోషణ ఆహారం లేకుండా మరియు అనారోగ్యంతో ఉన్నారు. యూనిసెఫ్ అంటే యూనియన్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ వాళ్ళు తెలియజేసింది ఏమనగా మన ప్రపంచంలో 8,82,000 మంది చిన్నపిల్లలు మరణించారు అని తెలియజేశారు. మరియు చనిపోయిన పిల్లలకి ఇంకా 5 సంవత్సరాలు కూడా నిండలేదని, మరియు చనిపోయిన పిల్లల్లో 69% చావులు కేవలం ఆకలి వల్లే ఏర్పడిందని యూనిసెఫ్ వాళ్ళు తెలియజేశారు. అమెరికాలో ప్రతి సంవత్సరం 16 మిలియన్ల మంది చిన్నపిల్లలు ఆకలితో పోరాడుతున్నారు. మరియు 48.8 మిలియన్ల పెద్దవాళ్ళు మరియు 16.2 మిలియన్ల పిల్లలు ఎలాంటి పోషణాహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. మిస్టర్ పెట్జాల్స్ ప్లాన్ ప్రకారం ప్రతి సెకండ్కి 1.8% మనుషులు మరణిస్తున్నారు మరియు 4.2% మనుషులు జన్మిస్తున్నారు. అంటే 2.8% డెత్ రేట్ అనేది పెరుగుతుంది. ఆకలితో ఉన్న పిల్లల యొక్క మార్టాలిటీ రేట్ డెవలప్డ్ కంట్రీలో ఉన్న వాళ్ళకన్నా 29 ఇంతలు ఎక్కువగా ఉంది. అంటే ఆకలితో ఉన్న పిల్లల్లో 1000 మందికి 175 మంది చనిపోతుంటే, కానీ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్లో మాత్రం 1000 మంది చిన్నపిల్లలకి కేవలం 6 మంది మాత్రమే మరణిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రపంచవ్యాప్తంగా తినే ఫుడ్ని మనం ఎలా వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుందాం. మన ప్రపంచంలో 1.3 బిలియన్ టన్నులు ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే దానిలో 820 మిలియన్ల ఫుడ్ని మనం వేస్ట్ చేస్తున్నాం. గ్లోబల్ ఎకానమీలో 940 బిలియన్ల డాలర్లు ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతున్నాయి. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో 9 మందిలో ఒకరికి సరిపడా ఆహారం దొరకడం లేదు. దానివలన 793 మిలియన్ల ప్రజలు అండర్ నరిష్మెంట్లో ఉన్నారు. ఇంకా ఏ కంట్రీలో ఫుడ్ ఎక్కువగా వేస్ట్ అవుతుందంటే బెల్జియం కంట్రీలో ఎక్కువగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు మరియు ఫిలిప్పైన్స్లో తక్కువగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. ఆకలితో పోరాడుతున్న చిన్నారుల గురించి మాట్లాడుకుందాం. సౌదీ అరేబియాలోని యెమెన్ అనే ప్రాంతంలో సాల్వా అనే ఒక చిన్నారి ఉంది. ఆ పాపకి పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి పౌష్టిక ఆహారం లేదు. ఆ పాప ఏడిస్తే పాలు లేక నీళ్లులో చక్కెర కలిపి ఇస్తున్నామని వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. యెమెన్లో 2 మిలియన్ల మంది పిల్లలు మాల్ నరిష్డ్ అయ్యారు మరియు 1.7 మిలియన్ పిల్లలు వేరే ప్రాంతానికి తరలించారు. అంటే ప్రపంచంలో 10 నిమిషాలకి ఒక పసి ప్రాణం ఆకలి బాధతో మరణిస్తుంది. అక్కడెక్కడో ఎందుకు 1943లో గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎంతోమంది మరణించారని మనకు తెలుసు. అయితే మన ఇండియాలో ఉన్న బెంగాల్లో గ్రేట్ డిప్రెషన్ వల్ల ఆహారం దొరక్క 40 లక్షల మంది మరణించారు. యూనిసెఫ్ తెలియజేసింది ఏంటంటే మాల్న్యూట్రిషన్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా మానసికంగా మరియు శారీరకంగా మనిషిని క్షీణించిపోవడానికి అది దారితీస్తుంది. ఇలా ప్రపంచంలో ఎలాంటి పౌష్టికాహారం లేక పిల్లలు ఎంతోమంది, అంటే మన ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తూ మరణిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తక్కువైతే క్వాషియార్కర్ అనే డిసీజ్ వస్తుంది. మాల్న్యూట్రిషన్తో బాధపడుతుంటే మెరాస్మస్ అనే డిసీజ్ కూడా వస్తుంది.
మరియు మాల్ న్యూట్రిషన్ వల్ల అనీమియా అనే డిసీజ్ కూడా వస్తుంది. దానివల్ల ఎదుగుదల అనేది పిల్లల్లో కనిపించదు. ఇక నుంచైనా మీరు తినే వాటిని పారేద్దాం అనుకున్నప్పుడు ఒక నిమిషం ఆగి ఆలోచించండి. మీకు పనికి రాకుండా పోయేది వేరే వాళ్ళు కడుపు నింపుతుందని గుర్తుంచుకోండి. మీ దగ్గరలో ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే మీరు దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. సిరియాలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లో ఒక చిన్నారి జన్మించింది. ఆ చిన్నారి యొక్క తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడంతో ఆ చిన్నారికి పౌష్టికాహారం లేకపోవడంతో పుట్టిన 5 రోజులకే మరణించడం అందరినీ బాధకు గురి చేసింది. ఇక నుంచైనా మీరు తినే వాటిని పారేద్దాం అనుకున్నప్పుడు ఒక నిమిషం ఆగి ఆలోచించి మీకు పనికి రాకుండా పోయేది వేరే వాళ్ళకి కడుపు నింపుతుందని గుర్తుంచుకోండి. మీ దగ్గరలో ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే మీరు దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. మనకి సంతోషంగా ఎప్పుడు అనిపిస్తుందంటే మనం సాయం చేసిన వాళ్ళ మొహంలో చిరునవ్వు మనకి నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. దీని గురించి మదర్ తెరెసా ఒక మాట అన్నారు. నువ్వు 100 మందికి ఆహారం పెట్టలేకపోతే ఒక్కరికి ఆహారం పెట్టు అని అన్నారు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ద ఫుడ్.